1950 రెసిపీస్కి స్వాగతం. నేను మీ అమ్మమ్మని. నేను చేయబోయే రెసిపీ అటుకుల మిక్చర్. ఆ అటుకుల మిక్చర్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చూసి నేను టిప్ చెప్తాను, టిప్స్ని ఫాలో అవ్వండి. మీకు ఇంట్లో అన్నీ ఉండేయను. ఈవినింగ్ స్నాక్స్ లాగా మీ పిల్లలకు పెట్టుకుని మీరు కూడా తినొచ్చు. ఈ శీతాకాలం ఇదని నేను ఇప్పటికీ నేను 450 సబ్స్క్రైబర్ల దగ్గరలో ఉన్నాను. మీరందరూ వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబుల్ని చెయ్యండి అందరూ. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకోండి. గ్యాస్ వెలిగించుకొని ఇలా బాండీ పెట్టుకోండి. 2-3 స్పూన్లు నూనె వేసుకోండి. కొంచెం ఆయిల్ కాగాక ఎండు మిరపకాయలని 4-5 వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. 1 స్పూను జీలకర్ర వేసుకోండి. తర్వాత శనగపప్పు వేసుకోండి 1 స్పూను. తర్వాత పల్లీలు 1/2 కప్పు వేసుకోండి. 1 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. తర్వాత జీడిపప్పు వేసుకోండి. వీటన్నింటిని బాగా దోరగా వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. తర్వాత కరివేపాకు కూడా వేసుకుని కొంచెం వేగాక ఇప్పుడు 1 కప్పు అటుకులు వేసుకోండి. కప్పు అటుకులు వేసి బాగా వేగే వరకు వేయించుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు అటుకుల మిక్చర్ రెడీ. దానిలో కొంచెం లైట్గా పావు స్పూను పసుపు వేసుకోండి. మంచి కలర్గా కనిపిస్తుంది మీకు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను.